వెల్కమ్ టు అభ్యాస ఐఎస్ అకాడమీ. సో మన కంట్రీలో ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ అసెంబ్లీ ఎలక్షన్స్ జరుగుతున్నాయండి. కేరళలో ఆల్రెడీ ఎలక్షన్స్ స్టార్ట్ అయినాయి. ఓకే, దెన్ తమిళనాడులో, దెన్ వెస్ట్ బెంగాల్లో, మేజర్ స్టేట్స్ అండ్ అస్సాంలో కూడా స్టార్ట్ అయినాయి. ఆబ్వియస్లీ ఈ అసెంబ్లీ ఎలక్షన్స్ ఎలా నడుస్తాయి, వాట్ ఆర్ ది వేరియాస్ ఇంపార్టెంట్ స్టెప్స్, ఎలక్షన్స్ కండక్ట్ చేయడానికి అథారిటీ ఏముంది, అండ్ క్యాండిడేట్స్ ఎలా ఎలెక్ట్ అవుతారు, వాట్ ఈస్ ద కాన్స్టిట్యూషనల్ ప్రొసీజర్, ఇవన్నిటి గురించి మనం మాట్లాడుతున్నామండి. సో లెట్ us స్టార్ట్ అవర్ డిస్కషన్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎలక్షన్ ప్రొసీజర్ చూద్దాం. ఓకే, సో జనరలీ ఏమవుతుందంటే అనౌన్స్మెంట్ ఆఫ్ ఎలక్షన్. ఓకే, హూ డస్ దిస్ అనౌన్స్మెంట్ ఆఫ్ ఎలక్షన్? ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఎవ్రీ స్టేట్, ఏ స్టేట్ అయినా సరే 5 years అబౌట్ టు కంప్లీట్, అంటే 6 months ఉన్నాయి టు కంప్లీట్ ద 5-year టర్మ్. అలాంటి సిచ్యువేషన్లో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇష్యూస్ చేస్తుంది, ఒక నోటిఫికేషన్ ఇష్యూ చేస్తుంది. అంటే ఇప్పుడు మేము ఎలక్షన్ కండక్ట్ చేస్తున్నాం, ఈ మంత్లో కండక్ట్ చేస్తాం, ఎక్సెట్రా, సో అండ్ సో ఫోర్త్. సో ఫస్ట్ ఏముంటుందంటే అనౌన్స్మెంట్ ఆఫ్ ఎలక్షన్. తర్వాత వాళ్ళే ఒక డేట్ ఇస్తారు. డేట్లు ఏమంటారంటే ఈ డేట్ నుంచి ఈ డేట్ వరకు ఎవరెవరు కంటెస్ట్ చేయాలనుకుంటున్నారు వాళ్ళ నామినేషన్స్ ఫైల్ చేసుకోండి అని అంటారు. సో మనం వెళ్ళి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మన సింబల్ ఏదో ఒకటి తీసుకొని ఆ ఫామ్ అన్నీ ఫిలప్ చేసుకొని ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా, ఆబ్వియస్లీ ఆయన ఉండరు కాబట్టి మనకు పోలింగ్ ఆఫీసర్స్ ఉంటారు, ఓకే, ఎలక్షన్ కమిషనర్స్ ఉంటారు, వాళ్ళకి చేయాలి. తర్వాత స్క్రూటీ ఆఫ్ నామినేషన్స్, అంటే నేను ఫిల్ చేసిన ఫామ్ కరెక్ట్గా ఉన్నాయా లేదా, నేను 25 years ఉన్నానా లేదా అకార్డింగ్ టు మై ఆధార్ కార్డ్ ఆర్ మెమో. 24 years ఉంటే వాళ్ళు రిజెక్ట్ చేస్తారు. 25 yearsలో అంటే 24 years అయింది, 25 కంప్లీట్ అవ్వలేదు, మధ్యలో ఉంది, ఇలాంటి నామినేషన్స్ తీసుకుంటారా లేదా కూడా వాళ్ళు అన్నీ స్క్రూటినైజ్ చేస్తారు. సిటిజన్ ఆఫ్ ఇండియా ఉన్నారా లేదా, లేకపోతే ఎన్ఆర్ఐ ఉన్నారా లేదా, ఏదైనా డిస్క్రిపెన్సీస్ ఉన్నాయా, క్రిమినల్ కేసెస్ ఏదైనా ఉన్నాయా, అవన్నీ కూడా చెక్ చేస్తారు. సో స్క్రూటీ ఆఫ్ నామినేషన్స్ అవుతాయి. సో ఒక నోటిఫికేషన్ తర్వాత అందరూ ఎవరెవరికి ఇంట్రెస్ట్ ఉండి టు కంటెస్ట్ ద ఎలక్షన్స్ వాళ్ళ నామినేషన్ ఇస్తారు. వాళ్ళు ఫిల్ చేసిన ఫామ్కి స్క్రూటినీ జరుగుతుంది. ఓకే, మళ్ళీ ఇంకొక టైం ఇస్తారు. ఆ టైంలో యూ కెన్ విత్డ్రా ద నామినేషన్స్ ఆల్సో. బేసికలీ రీసెంట్గా ఏమైందంటే అజిత్ పవార్ మహారాష్ట్రలో చాలా పెద్ద పొలిటికల్ స్టాల్వార్ట్ అనమాట. యాక్సిడెంట్లో హెలికాప్టర్ క్రాష్లో ఆయన చనిపోయారు. దెన్ వన్ ఆఫ్ ది వెరీ ఇంపార్టెంట్ ఫ్యామిలీ మెంబర్, ఐ డోంట్ ఎగ్జాక్ట్లీ ఆయన ఫ్యామిలీ మెంబరా లేకపోతే ఓకే వెరీ క్లోజ్ ఎయిడ్ ఉన్నారా నాకు తెలియదు, కానీ ఇన్ హిస్ ప్లేస్లో బారామతిలో ద పర్సన్ హూ వేర్ స్టాండింగ్ నో కాంగ్రెస్ గవర్నమెంట్ విత్డ్రా చేసిందనమాట. అంటే ఏంటి, మనం నామినేట్ చేసుకున్న తర్వాత మనకు ఒక టైం కూడా ఇస్తారు. వీ కెన్ ఆల్సో మనం విత్డ్రా కూడా చేసుకోవచ్చు, డబ్బులు ఇచ్చేసే చేసుకుందాం, ఏమంటారు. తర్వాత మనకు ఎలక్షన్ క్యాంపెయిన్ ఎప్పటి వరకు చేసుకోవచ్చు అది కూడా వాళ్ళు రాస్తారు. అంటే ఈ డేట్ నుంచి ఈ డేట్ వరకు ఎలక్షన్ క్యాంపెయిన్ క్యాన్వసింగ్ చేసుకోవచ్చు, అది కూడా మనకు డేట్స్ వస్తాయి. తర్వాత ఓటింగ్ డే, పోలింగ్ అక్రాస్ ద స్టేట్ పోలింగ్ బూత్స్ ఉంటాయి, ఫేసెస్ ఉంటాయి, అట్లా అవన్నీ జరుగుతాయి. కౌంటింగ్ ఆఫ్ ఓట్స్, డిక్లరేషన్ ఆఫ్ రిజల్ట్స్, ఓకే, ఫార్మేషన్ ఆఫ్ ది గవర్నమెంట్, ఓత్ టేకింగ్ బై ది గవర్నర్ అంటే. ఓకే, దట్స్ ఆల్ ది కంప్లీట్ ప్రాసెస్ విల్ హ్యాపెన్ విత్ రిగార్డ్ టు వాట్ ఎలక్షన్ గ్రౌండ్ లెవెల్లో ఇట్లా జరుగుతుంది. కానీ ఏదైనా మన కంట్రీలో జరుగుతుందంటే ఇది కాన్స్టిట్యూషనల్, దానికి శాంక్షన్ అంటే అప్రూవ్ చేయాలి. సో మన కాన్స్టిట్యూషన్లో ఇవన్నీ చేయడానికి మనకు ఆర్టికల్స్ లేకపోతే ప్రొవిజన్స్ ఉన్నాయా లేదా అంటే మనకు ఉన్నాయి. వాట్ ఈస్ దట్ కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్? ఆర్టికల్ 324 డీల్స్ విత్ వాట్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. అండ్ ఈ ఆర్టికల్లోనే మొత్తం ఎలక్షన్స్ టు ది పార్లమెంట్ అయినా సరే, ప్రెసిడెంట్స్ అయినా సరే, వైస్ ప్రెసిడెంట్ అయినా సరే, ఎలక్షన్ టు ద స్టేట్ అసెంబ్లీ ఎలక్షన్స్ అయినా సరే, ఓకే, టు కండక్ట్ ఎలక్షన్ ఫర్ ఎనీ ఆఫ్ దీస్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏ రెస్పాన్సిబుల్. ఓకే, అండ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఓన్లీ సూపరింటెండెన్స్ కూడా చేస్తుంది. అంటే సూపరింటెండెన్స్ అండ్ నథింగ్ బట్ సూపర్విజన్ ఆఫ్ ఎలక్షన్ కూడా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా 324 ఆర్టికల్లో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా మెన్షన్ ఉంది. అండ్ వాళ్ళకి సూపరింటెండెన్స్ పవర్స్ కూడా ఉన్నాయి టు కండక్ట్ వాట్ ఎలక్షన్స్. ఓకే, తర్వాత దిస్ ఎలక్షన్స్ ఆర్ గవర్న్డ్ బై లాస్ అండర్ ఆర్టికల్ 327 అండ్ 328లో కూడా కొన్ని ప్రొవిజన్స్ ఉన్నాయి రిలేటెడ్ టు ఎలక్షన్స్. అండ్ మధ్యలో మనకు 326 కూడా ఉంది. 326 ఇస్ నథింగ్ బట్ 18 years అయిపోతే అందరికీ ఓటింగ్ రైట్స్ ఇవ్వాలి.
అందరికీ ఓటింగ్ రైట్స్ ఇవ్వాలి. యూ కెన్ అప్లై వాట్ ఓటర్ ఐడి కార్డ్స్. దట్ ఈస్ కాల్డ్ యాజ్ వాట్ యూనివర్సల్. యూనివర్సల్ అంటే అందరికీ. ఓకే, హూ ఎవర్ ఆర్ అబౌవ్ 18 years అందరికీ. ఓకే, అడల్ట్ అంటే 18 years అబౌవ్ అందరూ అడల్ట్ అయిపోతారు. ఫ్రాంచైజ్ అంటే మీకు ఎవరి ఇష్టం ఉంటే వాళ్ళకి మీరు ఓట్ వేసుకోవచ్చు. ఆ పవర్ మీకు 18 years తర్వాత మేజర్ అయిన తర్వాత యూ విల్ గెట్ ఇట్. ఓకే ఫైన్. అపార్ట్ ఫ్రమ్ దీస్ ఆర్టికల్స్, ఓకే, ఎలక్షన్ రిలేటెడ్ వేరే విషయాలు ఉంటాయి కదా, ఆ విషయాల్లో ఓకే టు రెగ్యులేట్ అలాంటి అంటే వేరే విషయాలకి టు రెగ్యులేట్ దాట్ ఇంపార్టెంట్ ఏరియాస్ మన దగ్గర రైట్ రీప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ ఉంది 1951. ఈ యాక్ట్ ప్రకారం కూడా ఎలక్షన్ క్యాండిడేట్స్ డిస్క్వాలిఫికేషన్ అవన్నీ కూడా ఇక్కడ దీనిలో రాసి ఉంది. సో అపార్ట్ ఫ్రమ్ కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్, రీప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ ఆర్పీ యాక్ట్ ఆఫ్ 1951 కూడా మనకు ఎలక్షన్ టైంలో అప్లికేబుల్ అయిపోతుంది. సబ్జెక్ట్ టు ఎలక్టోరల్ లాస్, ఆర్టికల్ 226 ఆల్రెడీ డిస్కస్ చేసినాం. ఓకే, ఆర్టికల్ 164. ఓకే, ఇక్కడ గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత గవర్నమెంట్లో సీఎం, ఓకే, ఆ పార్టీ గెలిచిన పార్టీలో లీడర్కి వాళ్ళు మీరే సీఎం అవ్వండి అని అంటారు కదా. సీఎం అయిన తర్వాత ఆర్టికల్ 64 ఏం చెప్తుందంటే సీఎం ఒక్కడనే ఉండద్దు, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ కూడా ఫామ్ చేయాలి. అది ఎక్కడ ఉందంటే ప్రొవిజన్ ఆర్టికల్ 164లో ఉంది. ఓకే, స్టేట్ లెజిస్లేచర్ కాంపోజిషన్ ఎలా ఉండాలి ఆర్టికల్ 168లో ఉంది. క్వాలిఫికేషన్ ఆఫ్ ఎమ్మెల్యేస్ ఆర్టికల్ 173లో ఉంది. డిస్క్వాలిఫికేషన్ ఆఫ్ ఎమ్మెల్యేస్ ఆర్టికల్ 191లో ఉంది. డ్యూరేషన్ ఆఫ్ అసెంబ్లీ 5 years పార్లమెంట్ ఆర్టికల్ 172లో ఉంది. ఎలక్షన్ డిస్ప్యూట్స్ ఏదైనా అయితే ఆర్టికల్ 329లో ఉంది. డీలిమిటేషన్స్ అంటే ఎక్కువ సీట్స్ పెంచాలా స్టేట్లో, ఓకే, జనాభా పెరిగితే ఆబ్వియస్లీ సీట్స్ కూడా పెంచాలి. అలాంటి ఆర్టికల్స్ మన దగ్గర ఆర్టికల్ 82 అండ్ ఆర్టికల్ 170 ఉంది. రోల్ ఆఫ్ గవర్నర్, ఓకే, టు స్టార్ట్ ద సెషన్స్, ఫస్ట్ సెషన్, బడ్జెట్ సెషన్ ఎక్సెట్రా ఎవ్రీ ఇయర్. ఫస్ట్ ఒక కొత్త ఎలక్షన్స్ అయిన తర్వాత న్యూ గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత ఫస్ట్ సెషన్ గవర్నర్ ఓన్లీ విల్ కాల్ ఫర్. ప్లస్ ఎవ్రీ అదర్ ఇయర్లో కూడా ఫస్ట్ సెషన్ గవర్నర్ ఓన్లీ విల్ కాల్ ఫర్. అవన్నీ దేనిలో రాసి ఉంది మనకు ఆర్టికల్ 174లో రాసి ఉంది. ఈ ఆర్టికల్స్ చాలా చాలా ఇంపార్టెంట్, ప్లీజ్ మర్చిపోకండి. ఓకే, సో ఎలక్షన్ గ్రౌండ్ లెవెల్లో ఎట్లా నడుస్తుంది మనం చూసినాం. కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ ఏమేమి ఉన్నాయి చూసినాం. ఇంకా ఇంపార్టెంట్ ఆర్టికల్స్ కూడా చూసినాం విత్ రిగార్డ్ టు వాట్ క్యాండిడేట్స్. ఫైన్. కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్ యాజ్ ఐ హావ్ టోల్డ్ యూ దట్ ఆర్టికల్ 324 ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, దానిలోనే సూపరింటెండెన్స్ కూడా ఉంది. స్టేట్ లెజిస్లేచర్ కాంపోజిషన్ ఎలా ఉండాలి. స్టేట్ లెజిస్లేచర్ అంటే ఏంటి, ఓకే, అసెంబ్లీ, కౌన్సిల్, గవర్నర్. ఒకవేళ కౌన్సిల్ లేదంటే అసెంబ్లీ ప్లస్ గవర్నర్ టుగెదర్ ఈస్ కాల్డ్ as వాట్ స్టేట్ ఎగ్జిక్యూటివ్ అంటాం. లెజిస్లేచర్ అంటే వితౌట్ గవర్నర్ అసెంట్ బిల్ యాక్ట్ అవ్వదు కాబట్టి లెజిస్లేచర్ అంటే ఆల్రెడీ గవర్నర్ ఇంక్లూడెడ్. రిమెంబర్ దిస్ పాయింట్. సి ఎవ్రీ స్టేట్ హ్యాస్ ఎ లెజిస్లేచర్. లెజిస్లేచర్ అంటే ఓన్లీ అసెంబ్లీ కాదు, సీఎం ప్లస్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ప్లస్ అసెంబ్లీ కాదు, గవర్నర్ కూడా. డైరెక్ట్ ఎలక్షన్స్ కండక్ట్ చేయాలి ఆర్టికల్ 326లో. అందరికీ ఓటింగ్ రైట్స్ ఇవ్వాలి. క్వాలిఫికేషన్ ఆఫ్ ఎమ్మెల్యేస్ ఆర్టికల్ 173. ఓకే, ఇంకా క్వాలిఫికేషన్స్ 173 ఆర్టికల్లో సిటిజన్ ఆఫ్ ఇండియా డెఫినెట్గా ఉండాలి ఆ పర్సన్ టు కంటెస్ట్ వాట్ అసెంబ్లీ ఎలక్షన్స్. ఇంకా ఏజ్ మినిమం 25 years ఉండాలి. వేర్ పంచాయత్ రాజ్ అండ్ మున్సిపాలిటీస్లో 21 years ఉంటే కూడా నడుస్తుంది. రిమెంబర్ దిస్ పాయింట్ హియర్. ఓకే, కానీ స్టేట్ అసెంబ్లీ ఎలక్షన్స్లో మీకు మినిమం 25 years ఉండాలి. డిస్క్వాలిఫికేషన్ ఒకవేళ చేయాలంటే ఎలక్ట్ అయిన వాళ్ళకి అవన్నీ ప్రొవిజన్స్ ఆర్టికల్ 191లో రాశారు. ఓకే, నాకు ఒక కంపెనీ ఉంది, ఆ కంపెనీ నుంచి నాకు ప్రాఫిట్ వస్తుంది, అలాంటి నాకు ప్రాఫిట్ వస్తే దెన్ ఇట్ ఇస్ వాట్ డిస్క్వాలిఫికేషన్ అయిపోతా. అన్సౌండ్ మైండ్ అంటే నాట్ ఇన్ ఏ కంప్లీట్ స్టేట్ ఆఫ్ మైండ్, చాలా ఎగ్జాజరేట్ అయిపోతా, అగ్రెసివ్ అయిపోతా, ప్రాపర్గా అండర్స్టాండ్ చేయను, ఐఎమ్ హ్యావింగ్ దిస్ ప్రాబ్లమ్, అన్సౌండ్ మైండ్. ఓకే, నాట్ ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా. ఓకే, ద మూమెంట్ ఇట్ ఈస్ ప్రూఫ్ దట్ నాట్ ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా, మీ మెంబర్షిప్ పోయిందనమాట. రాహుల్ గాంధీ, సోనియా గాంధీకి ఇదే అడుగుతూ ఉంటారు బీజేపీ వాళ్ళు, వీళ్ళ సిటిజన్ ఆఫ్ ఇండియానే కాదు వీళ్ళు, ఎందుకు వీళ్ళకి ఇస్తున్నారు. సో ఇలాంటి కేసెస్ కూడా రాహుల్ గాంధీ సోనియా గాంధీ మీద నడుస్తుంది. దే ఆర్ హోల్డింగ్ 2 citizenship అట్లా. ఫైన్. దెన్ డీలిమిటేషన్ ఆల్రెడీ డిస్కస్. కండక్ట్ ఆఫ్ ఎలక్షన్స్ ఆర్టికల్ 327లో పార్లమెంటరీ లాస్, వాట్ ఎవర్ ద పార్లమెంటరీ లాస్ విల్ బి మేడ్, ఎలా జరగాలి స్టేట్ అసెంబ్లీ ఎలక్షన్స్, అలాంటి లాస్ కూడా స్టేట్ అసెంబ్లీ ఎలక్షన్స్కి అప్లికేబుల్ అయిపోతాయి. ఆర్టికల్ 328 ఆల్సో స్టేట్ లాస్. ఓకే, ఏదైనా ఎలక్షన్ డిస్ప్యూట్స్ ఉంటే ఆర్టికల్ 329లో నడుస్తుంది. కోర్ట్స్ కెనాట్ ఇంటర్ఫియర్ డ్యూరింగ్ ద ఎలక్షన్ ప్రాసెస్. డిస్ప్యూట్స్ హ్యాండిల్ త్రూ ఎలక్షన్ పిటిషన్స్. మీకు ఒకవేళ అన్యాయం జరిగింది,
మీకు ఎక్కువ ఓట్స్ రావాలి కానీ తక్కువ వచ్చినాయంటే ఎలక్షన్ పిటిషన్ మీరు వేసుకోవాలి. సుప్రీం కోర్ట్ అయినా సరే, హైకోర్ట్ అయినా సరే, లేకపోతే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దగ్గర కూడా చేసుకోవచ్చు. డ్యూరేషన్ ఆఫ్ ఎనీ అసెంబ్లీ ఈజ్ వాట్ 5 years. మన కంట్రీలో పార్లమెంట్ అయినా సరే, అసెంబ్లీ అయినా సరే, పంచాయత్ రాజ్ అయినా సరే, మున్సిపాలిటీస్ అయినా సరే, అందరికీ టర్మ్ 5 years ఉంది. అదర్ క్వాలిఫికేషన్ ఏముందంటే మీరు కంటెస్ట్ చేస్తున్న లొకాలిటీలో మీరు ఒక రిజిస్టర్డ్ ఓటర్ ఉండాలి. ఆల్రెడీ మీరు ఓట్ చేస్తుంటున్నారు, అదే లొకాలిటీకి మీరు రీప్రజెంట్ చేస్తున్నారు. ప్రాపర్ నామినేషన్ ఫైల్ చేయాలి. రాంగ్గా నామినేషన్ ఫైల్ చేస్తే కూడా ఇన్వాలిడ్ అని మీకు తీసేస్తారు. సెక్యూరిటీ డిపాజిట్ జనరల్ కేటగిరీ వాళ్ళు 10,000, ఎస్సీ ఎస్టీ పీపుల్ షుడ్ డిపాజిట్ 5,000 ఇవ్వాలి. ఎందుకంటే ఇవన్నీ ప్రొవిజన్స్ పెట్టలేదు అనుకోండి, ఎవరైనా వచ్చి ఏంటంటే నామినేషన్ చేస్తుంటాడు. సో 10,000 5,000 ఎందుకు పెట్టినామంటే అనవసరంగా అంతమంది రావద్దు, సీరియస్ ఉన్న వాళ్ళే రావాలి. సో దట్ ఇస్ ద మినిమం దట్ దే హ్యావ్ డన్ ఇట్. క్లియర్? ఓకే, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ స్టేట్ అసెంబ్లీ ఎలక్షన్స్ ఎలా జరుగుతున్నాయి మన కంట్రీలో. ఓకే, కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ ఏమేమి ఉన్నాయి అన్నీ నేను మీకు డిస్కస్ చేసిన. ఐ హోప్ దిస్ ఆల్ క్లియర్ టు యూ. టేక్ కేర్.